వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పండ్ల మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నిజంగా కూడా సంతోషపడ్డాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే బాధేస్తుంది. ఒక భగవంతుణ్ణి, అది కూడా స్వయంభుగా వెలిచినటువంటి వెంకటేశ్వర స్వామి వారితో సమానంగా ఎన్టీ రామారావు గారిని పోల్చడం అనేది చూస్తుంటే బాధేస్తుంది. ఎన్టీ రామారావు గారు గొప్పవాడే కావచ్చు, ప్రజలు అభిమాన నాయకుడే కావచ్చు. మాకు కూడా ఎన్టీ రామారావు గారు అంటే మంచి అభిమానం ఉంది. ఎన్టీ రామారావు గారిని తక్కువ చేసి మాట్లాడాలని ఆలోచన ఎవరికి కూడా లేదు. కానీ ఒక వ్యక్తిని వేల కోట్ల మంది భక్తులు, వేల కోట్ల మంది, వందల కోట్ల కాదు, ఇప్పటికీ వేల కోట్ల మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఉంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని తో ఎన్టీ రామారావు గారిని పోలిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి దండం పెడితే ఎలాంటి పుణ్యం వస్తుందో, మంచి జరుగుతుందో, ఎన్టీ రామారావు విగ్రహానికి దండం పెడితే కూడా అంతే పుణ్యం వస్తుందని మాట్లాడడం నిజంగా కూడా బాధేస్తుంది. చంద్రబాబు మాటలు చూసిన తర్వాత ఒక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిగా గతంలో ఎప్పుడు కూడా భగవంతుడితో సమానంగా వ్యక్తులను పోల్చినటువంటి వ్యక్తి లేడు ఇప్పటి వరకు కూడా. ఇది అపచారం. ఇది హిందూ మతాన్ని అవమానపరచడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం. నాకు చంద్రబాబు నాయుడు గారి ఒక అనుమానం వస్తుంది. తన రాజకీయ అవసరాల కోసం, హిందువుల ఓట్లు దండుకోవడం కోసం వెంకటేశ్వర స్వామి పైన కూడా భక్తున్నట్టు నటించాడా అని, నటించు నమ్మించేలాగా ఆ నటని మోసపూరిత మాటలు మాట్లాడా అని, లేకపోతే వెంకటేశ్వర స్వామి వారితో ఒక వ్యక్తిని పోల్చడం అన్నది నిజంగా కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ప్రత్యేకంగా హిందువుల మనోభావాలను ఖచ్చితంగా దెబ్బతీయడమే. చంద్రబాబు నాయుడు గారి ముందు అనుమానం ఏంటంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని సరసన చేరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్టీ రామారావు గారిని ఓడిస్తాను, ఎన్టీ రామారావు గారు అంతు చూస్తాను అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎన్టీఆర్ సరసన చేరి కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకొని రెవెన్యూ ఆర్థిక మంత్రి అయి చివరకు మావని ఒక వెన్నుపోటు పొడిచి ఆ ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఆయన పదవీచ్యుతిని చేసి ఆయన ఇంటికి పంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు చనిపోకముందన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి, నేను చూశాను కూడా. ఎవరో మీ అల్లుడు గురించి మీ సమాధానం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి అంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పిన మాటలు ఇంకా మా కళ్ళ ముందర కనబడుతున్నాయి. బ్రదర్, ఈ రాష్ట్రంలో మీకు 9 గ్రహాలే తెలుసు, 10వ గ్రహం చంద్రబాబు నాయుడు. వాడు జామాత గ్రహం రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో అంత నీచ నికృష్టుడు, నయవంచకుడు, దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా లేరు బ్రదర్. అట్లాంటి వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక చంద్రబాబే అని రామారావు గారు చనిపోకముందు ఛానళ్లతో బహిరంగంగా ఇచ్చినటువంటి మాట. ఒక వాస్తవాన్ని కూడా చెప్తున్నా, రామారావు గారు చనిపోయేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖం కూడా చూడాల, చనిపోయేంత చంద్రబాబు నాయుడు వైపు తలెత్తి కూడా చూడాల. ఈరోజు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుని చేసి ఒక మహానుభావుణ్ణి, ఒక గొప్ప నటుణ్ణి, ఒక మంచి ప్రజా అభిమాని నాయకుడు రామారావు గారిని చనిపోవడానికి పరోక్ష కారకుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టిన పార్టీ నుంచి ఆయన్నే ఇంటికి పంపి, ఆయన పెట్టిన పార్టీ నుంచి ఆయన్నే దించి ఆ పార్టీ నాదని లాక్కుని ఆయన మానసిక క్షోభకు గురి చేసి ఆయన చనిపోవడానికి పరోక్ష కారకుడైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నట్టుండి ఎందుకింత ప్రేమ ఒలకపోస్తున్నాడో మాకైతే అర్థం కాదు. ఇది కూడా నటనే. ఎన్టీ రామారావు గారి పైన ఉన్నది ప్రేమ కూడా నటిస్తున్నది నటనే. కానీ ఆ నటనని వెంకటేశ్వర స్వామితో పోలుస్తూ మాట్లాడడం అన్నది ఒక ముఖ్యమంత్రిగా చేయదగిన పని కాదు. ప్రతి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ఇట్లాంటి తప్పులు చెయ్యొద్దు అని ఏ రోజు కూడా వ్యక్తులతో
వ్యక్తులను ఈరోజు హిందువులకంతా కూడా ఆరాధ్య దైవమైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణతో ఎప్పుడు కూడా వ్యక్తులను పోల్చి చూడడం ముఖ్యమంత్రికి తగదని, ఇట్లాంటి నీచమైనటువంటి ఆలోచనలు, రాజకీయ కుట్రల కుతంత్రాలు భగవంతుడితో కూడా చెయ్యొద్దు అని చంద్రబాబు నాయుడు గారికి ఇతువు పలుకుతున్నాం. మాకు కూడా అర్థం కావడంలా. నిన్నేమో ఆ రోజున ఒకే పిల్లల్ని కనుక్కోమన్నా, ఈరోజు ఇద్దరు పిల్లల్ని కనుక్కోమన్నా అంటున్నాడు. దానికి రాజధానికి సంబంధం ఏందో మాకు అర్థం కాదు.